అందరికీ శుభోదయం. ఇవాళ మనము 4-5 రోజులు నిల్వ ఉండేలాగా టమాటా పచ్చడి సులభంగా ఎలా చేయాలో చూద్దాం. 8-10 పెద్ద టమాటా పండ్లను బాగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఒక మందపాటి బాణలిలో ఈ టమాటా పండ్లని ముక్కలు చేసి వేసుకుని దీనికి పెద్ద నిమ్మకాయంత గింజలు తీసేసిన చింతపండుని, 10 వెల్లుల్లి రెబ్బలు, 10 ఎండుమిరపకాయలు, ఒక 6-7 టేబుల్ స్పూన్ల వంట నూనె కలపాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారబెట్టాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి దీనికి 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1 ఫుల్ స్పూన్ వేయించి పొడి కొట్టిన మెంతిపిండి వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. అన్ని రకాల టిఫిన్లలోకి, వేడివేడి అన్నంలోకి, రాత్రిపూట ఏదైనా వంటకం లేనప్పుడు అన్నంలో కలుపు తినడానికి బాగుంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. ఇలా తయారైన మిశ్రమానికి 2 స్పూన్ల నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి చిటపట్లాడాక స్టవ్ ఆఫ్ చేసి 1/2 స్పూన్ ఇంగువ వేసి ఈ పచ్చడికి కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.